హాయ్ విజీబీస్. మీరు కనుక గార్డెనింగ్ బిగినర్ అయితే ఇప్పుడిప్పుడే మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక మీకు ఈ ప్లాంట్ పర్ఫెక్ట్ అండి. ఇదే జేడ్ ప్లాంట్. ఈ జేడ్ ప్లాంట్ని కనుక మనం కరెక్ట్ టిప్స్ తీసుకొని ఫాలో అవుతూ కనుక పెంచితే చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇది మదర్ ప్లాంట్ అండి. దాని నుంచి స్టెమ్స్ తీసే నేను ఈ ప్లాంట్ని తయారు చేశాను. చూసారా అసలు దానికంటే ఇది ఇంకా హెల్తీగా అనిపిస్తుంది మీకు. అలాగే ఈ ప్లాంట్ కూడా ఈ మధ్యనే పెట్టానండి. ఇది కూడా ఒక స్టెమ్, ఇది కూడా హెల్తీగా అయ్యింది. అట్లాగా నేను ఆ మదర్ ప్లాంట్ నుంచి ఇలాగ ఈ 3 మొక్కలు తయారు చేశాను. చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే జేడ్ ప్లాంట్ ఆకులు రాలిపోతున్నాయి, ప్లాంట్ మెత్తగా అయిపోతుంది, లేదంటే లెగ్గీగా అయిపోతున్నాయి, అంటే సాగినట్టుగా వాలిపోయినట్టుగా అయిపోతున్నాయి కొమ్మలు, స్ట్రాంగ్గా ఉండట్లేదు, ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా జేడ్ ప్లాంట్కి మనం కొంచెం చాలా తక్కువ అండి కేర్ తీసుకుంటే చాలు, అది చాలా చాలా బాగా పెరుగుతుంది. షైనీ లీవ్స్ ఉంటాయి, బుషీగా పెరుగుతూ ఉంటుంది. అండ్ మీకు తెలిసే ఉండొచ్చు, దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటాము. లక్ ఉంటుందని చాలామంది నమ్ముతారు అనమాట దీన్ని, ఇది ఉంటే లక్ ఉంటుందని. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ అయితే కొత్తగా వేసిందనమాట, అందుకే ఇంకా చిన్నగా ఉందండి. ఈ మధ్యనే వేశాను. ఈ ప్లాంట్ అయితే చూసారు కదా ఎంత పెద్దగా అయిందో. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాటిని నేను టెర్రస్ పైనే ఉంచాను. చూసారా, టెర్రస్ పైనే పెట్టాను. ఎందుకంటే వీటికి లైటింగ్ ఇష్టం అనమాట. లైటింగ్ ఉండాలి, బయటికి లైటింగ్ కావాల్సి వస్తుంది, బట్ డైరెక్ట్ సన్లైట్ ఉండకూడదు. అందుకే నేను పైన పెట్టాను, కానీ ఆ ఎండ్కి పెట్టాను అనమాట, చివరికి పెట్టాను. ఎందుకంటే మాకు అక్కడ ఎండ తగలదు వాటికి, కానీ లైటింగ్ వస్తుంది, అందుకని అక్కడ పెట్టాను అనమాట. ఆ ప్లాంట్స్ ఎప్పుడు 3 అక్కడే ఉంటాయండి. అండ్ 4వ ప్లాంట్ అయితే మదర్ ప్లాంట్ని అయితే డైరెక్ట్ ఇటు సైడ్ పెట్టేసాను ఎండలో. నేను అది ఆ ప్లాంట్ని ఎప్పటి నుంచో నేను బొన్సై చేయాలనుకుంటున్నాను, కానీ బొన్సై చేస్తే ప్లాంట్ ఏమన్నా అవుతుందేమో అని భయం వేసి ఇప్పటి వరకు రిస్క్ అయితే చేయలేదు. కానీ దాని నుంచి తీసి పెట్టిన స్టెమ్స్ అన్నీ ఇప్పుడు పెద్దవి అయిపోయాయి కాబట్టి, ఇవే పెద్ద పెద్ద ప్లాంట్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ మదర్ ప్లాంట్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను, దాన్ని బొన్సై చేద్దామని అని చెప్పనమాట. సో మనం ఈరోజు చేయబోయే వీడియో ప్రూనింగ్ ద జేడ్ ఇంటూ బొన్సై. యాక్చువల్గా ఈ ప్లాంట్ని కట్ చేయడానికి నాకైతే అసలు మనసు ఒప్పట్లేదు, బట్ ఏంటంటే మనం బొన్సై చేస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా, ఇంకా బుషీగా కూడా అవుతుంది. ఫస్ట్లో అయితే ఇది ఏమైనా అయిపోతుందేమో చనిపోతుందేమో అని భయంతో ఎప్పుడు చేయలేదు. చెప్పాను కదా, భయం వేసి రిస్క్ చేయడం. బట్ ఈసారి ఏంటంటే అవన్నీ ఉన్నాయనే కాదు, ఇది ఇంకా చనిపోదు అనే నమ్మకం నాకు ఉందన్నమాట. ఇది ఇంకా పాడవదు, ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. సో దీంతో మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని నాకు అనిపించి దీన్ని ఇంకా బొన్సైగా కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మనం బొన్సై చేయాలంటే ఏం చేయాలంటే, వాటికి మనం ఎక్కడైతే బుషీగా చేయాలనుకుంటున్నామో ఆ అప్పర్ పార్ట్లో తప్ప ఇంకెక్కడ వాటికి స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ లేకుండా మొత్తం కట్ చేసేయాలండి. అండ్ నెక్స్ట్ ఎన్ని బ్రాంచెస్ ఉంచుకుంటారు అనేది మీ ఇష్టం. కొంతమంది ఒక్కదాంతోనే స్ట్రైట్గా చేసి పైన బుషీగా వచ్చేలాగా చేస్తారు, కొంతమంది వీ షేప్ చేస్తారు, కొంతమంది 3 చేస్తారు, కొంతమంది హార్డ్ చేస్తారు, అట్లా అనమాట. అయితే ఏంటంటే నాకు ఆల్రెడీ పెద్ద పెద్దవి 3 ఉన్నాయి కాబట్టి కొమ్మలు, ఆ 3టిని ఉంచుదామని నేను అనుకుంటున్నాను అనమాట. ఆ 3టికి రౌండ్గా కట్ చేద్దాం పైన అని. సో దానికోసం మనం ఏం చేయాలంటే, కింద ఉన్న స్టెమ్స్ కానీ పెద్ద పెద్దవైనా కానీ ఇంకేమున్నా అంటే మనం ఏ 3 అయితే ఉంచుదాం అనుకుంటున్నామో, లేకపోతే ఏ కొమ్మలు అయితే ఉంచుదాం అనుకుంటున్నామో స్ట్రాంగ్గా ఉన్న కొమ్మలు వాటిని ఉంచేసి మిగతావన్నీ అయితే రిమూవ్ చేసేయాలండి. ఫస్ట్ చిన్నప్పటి నుంచే చేస్తే కనుక స్టెమ్స్ అయినా కట్ చేసేయచ్చు. ఇక్కడ నాకు పెద్ద పెద్దగా అయిపోయాయి, స్ట్రాంగ్గా అయిపోయాయి కాబట్టి ఆ 3 ఉంచి మిగతా అది మొత్తం క్లీన్ చేసేయాలండి. ఎలా అంటే ఇంకా షేవ్ చేసినట్టు అనమాట. షేవింగ్ అంటే మొత్తం చెక్కేయొద్దు ప్లీజ్, ఎందుకంటే పైన లేయర్ కంపల్సరీ ఉండాలి కదా. సో దానికోసం ఆ 3 కొమ్మలకి ఉన్న అన్ని స్టెమ్స్ నేను కట్ చేసేసానండి. యాక్చువల్గా అయితే నాకు చాలా బాధ అనిపించింది వాటిని కట్ చేయడానికి, ఎందుకంటే ఇది ఎప్పుడు 5 years నుంచి ఉంది అనమాట మా ఇంట్లో. కరోనా టైంలో అనుకుంటే తీసుకొచ్చానండి దీన్ని, 150 రూపీస్ పెట్టి చిన్న ప్లాంట్ లాగా తీసుకొచ్చాను. బట్ అది ఇప్పుడు ఎంత పెద్దదైంది, ప్లస్ బోలెడు మొక్కల్ని కూడా నాకు ఇచ్చింది. అలాగే దాని నుంచి నేను చాలామందికి ఆ మొక్కల్ని కూడా షేర్ చేశాను, స్టెమ్స్ చాలామందికి ఇచ్చాను, చాలామంది పెంచుతున్నారు కూడా. సో కట్ చేయడానికి ఇష్టమైతే లేదు, బట్ కట్ చేశాను. అండ్ చూసారా, మొత్తం షేవింగ్ లాగా అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే బుషీగా ఉండాలనుకుంటున్నామో వాటిని పట్టుకొని రౌండ్గా కట్ చేసేయాలి. అంటే మనం పట్టుకుంటే ఏమవుతుందంటే వాటిని సమానంగా కట్ చేస్తే మనం వదిలిన తర్వాత అది రౌండ్ షేప్లోకి వస్తుంది అనమాట. అందుకని అట్లా పట్టుకొని మనం గుప్పెట్లో పట్టుకొని కట్ చేస్తే కనుక ఏంటంటే మనకి క్లియర్గా తెలుస్తుంది రౌండ్గా వచ్చిందా లేదా అనేసి. చూడండి, వదిలిన తర్వాత ఎట్లా ఉందో చూసారా. ఇది పెరిగిన తర్వాత ఇంకా బాగుంటుంది, అంటే బుషీగా వస్తుంది అనమాట. అలాగే దాన్ని కూడా చూడండి రౌండ్గా పట్టుకున్నాను. అట్లా చేతితో పట్టుకొని మనం కట్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మనకి మెజర్మెంట్ లాగా అనిపిస్తుంది, రౌండ్గా వస్తుంది అనమాట.
కాకపోతే ఏంటంటే నేను తర్వాత మళ్ళీ దీన్ని కూడా కట్ చేసేసాను. అంటే ఎక్కువ కొమ్మలు అయిపోయినాయి అనిపించింది అనమాట. దాన్ని కూడా కట్ చేసాను. ఈలోగా మన వీడియోస్లో ఎప్పుడూ వస్తుంది కదా, రామ్ చిలుక వచ్చింది. ఒక చిలుక కాదండి, 3 చిలుకలు ఉన్నాయి ఈరోజు. అంటే పొద్దున్నే వచ్చాను, మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారు. ఫాగ్తో ఉంది, అంటే పొద్దున్నే వచ్చాను అనమాట. సో ఈరోజు పొద్దున్నైతే 3 రామ్ చిలుకలు వచ్చి అవి కూస్తూనే ఉన్నాయి, అరుస్తూనే గోల్ చేస్తూనే ఉన్నాయి. రోజు పొద్దున ఖచ్చితంగా వస్తాయండి అవి. ఇక్కడ ఈ పెద్ద కొమ్మ ఉంది కదండి, దీన్నే కట్ చేసేస్తాను అన్నాను. సో ఈ ప్రూనింగ్ ప్రాసెస్ మనం మాట్లాడుకునే ముందు దీని కేర్ ఎట్లా తీసుకోవాలో మనం ఒకసారి చూద్దాం. జేడ్కి నేను చెప్పినట్టుగా లైటింగ్ అయితే ఉండాలండి, బాగా బ్రైట్ లైట్ ఉండాలి. బట్ డైరెక్ట్ సన్లైట్ ఉండకూడదు, అంటే ఎండ డైరెక్ట్గా పడేలాగా పెట్టకూడదు, దాని మీద ఎండ పడేలాగా. ఎందుకని అంటే ఆకులు బర్న్ అయిపోతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది జేడ్ ప్లాంట్ గ్రీన్గా ఉండదు, ఎల్లోగా కానీ రెడ్గా కానీ, లేకపోతే కొంచెం వెలిసిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ పడుతుందని అర్థం. సో ఆకులు బర్న్ అయినట్టు అయిపోతాయి అనమాట. నా చెట్టుల ఆకులు కనుక మీరు చూస్తే మీకు షైనీగా గ్రీనీగా అనిపిస్తాయి, ఎందుకంటే నేను ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాను. సో అట్లా పెట్టుకోవాలి. అండ్ నెంబర్ 2 ఏంటంటే వాటరింగ్ ఎలా చేయాలంటే ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదండి. అలా అని చెప్పి వాటరింగ్ చేయకుండా కూడా ఉండకూడదు. బట్ ఎప్పుడైతే సాయిల్ డ్రై అవుతుందో అప్పుడు మాత్రం మనం వాటర్ చేస్తే సరిపోతుంది. మీరు ఓవర్ వాటరింగ్ చేసేసినా, మిస్టింగ్ అస్తమాను చేసినా, మిస్టింగ్ అంటే ఆకులన్నీ తడిపేస్తూ ఉంటాం అందంగా ఉంటుందని, అస్తమాను తడిపేయకూడదు. ఎండలో మళ్ళీ లేదా గాలిలో ఆరుతాయి ఆకులు, ఆ ఛాన్స్ దానికి ఉంది అన్నప్పుడు దాన్ని ఎక్కువ తడపాలి. అంతేగాని ఎక్కడో నీడలో మొక్కను పెట్టేసి తడిపేస్తే అది ఎక్కువసేపు ఆరకపోతే కనుక మెత్తబడిపోతాయండి. అట్లాగే ఫంగస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాటరింగ్ అయితే మాత్రం ఓవర్ వాటరింగ్ అస్సలు పనికిరాదు. అండ్ మెయిన్ సాయిల్ అండి, సాయిల్ ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే ఫ్రీ ఫ్లోగా ఉండాలి, చాలా పొడిగా ఉండాలి సాయిల్. పొడి పొడిగా ఉంటే ఏమవుతుందంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉండదు. సో మనం పోసిన వాటర్ అట్లా ఉండిపోయి ముద్దలాగా అయిపోయింది అనుకోండి, మట్టి మొక్క చచ్చిపోతుంది అనమాట. దాని రూట్స్కి ఎయిర్ ఫ్లో ఉండాలి. సో సాయిల్ ఎప్పుడు పొడిగా ఉండాలి. మ్యాక్సిమం మనం ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఒకేలాంటి సాయిల్నే ఫాలో అవుతామండి. అండ్ మెయిన్ ఇట్లాంటి వాటరీగా ఉండే ఆకులు ఉండే ప్లాంట్స్ అన్నిటికీ కూడా సాయిల్ ఇంకా పొడిగా ఉండాలి. ఇది కంపల్సరీ. సాయిల్ మిక్స్ అట్లా ఉండాలి. అంటే కోకోపీట్ కానీ శాండ్ కానీ ఎక్కువ కలుపుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే క్లోజ్డ్ రూమ్స్లో వీటిని ఉంచకూడదు. అంటే ఇండోర్ ప్లాంట్కి ఇది పనికొస్తుంది, కానీ ఏంటంటే మరీ చీకటిగా ఉండే రూమ్స్లో, క్లోజ్డ్గా ఉండే రూమ్స్లో వీటిని పెట్టేయకూడదు. మీరు కొంతమంది ఇండోర్గా పెంచుకుంటున్నారు కదా అంటే మేబీ వాళ్ళ దగ్గర లైటింగ్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడు లైట్స్ ఆన్లో ఉంచవచ్చు, లేదా లైటింగ్ డైరెక్ట్ దాని మీద పడుతూ ఉండొచ్చు, లేదంటే ఆ ప్లాంట్ కోసం వాళ్ళు స్పెషల్గా లైటింగ్ అన్నా పెట్టి ఉండొచ్చు. అక్కడైతే సర్వైవ్ అవుతుంది తప్ప మీరు ఒక చీకటిగా ఉండే రూముల్లో, లేదంటే క్లోజ్డ్గా ఉండే రూమ్స్లో కనుక వీటిని పెడితే ఇది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. ఫస్ట్లో బాగుంటుంది, తర్వాత తట్టుకోలేకపోతుంది అనమాట. సో ఈ కేర్ కనుక మనం తీసుకుంటే జేడ్ ప్లాంట్ చాలా హెల్తీగా పెంచవచ్చు. అండ్ చూసారా, మన ప్రూనింగ్ అయితే అయిపోయింది. దీన్ని బొన్సాయిలాగా అయితే తయారు చేశాను. ఒక 3 months తర్వాత మళ్ళీ మీకు నేను షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తానంటే ఇది ఎలా అయ్యింది, హెల్తీగా అయ్యిందా అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దాని మొదట్లో నేను మట్టిలో మళ్ళీ బాటి స్టెమ్స్ని కొన్ని గుచ్చాను. అవి ఎలా వస్తాయో చూద్దామని నెక్స్ట్ అప్డేట్లో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.